సాంప్రదాయిని సుప్పిని సుత పూసని సాంప్రదాయిని శుద్ధ పూసని అని పాట పాడుతూ స్టేజ్ మీదకు వచ్చిన ఈ పిల్లల్ని చూసి మీరు మోసపోకండి. ఎందుకంటే వీళ్ళలో చాలామంది ఇడియట్స్ రవితేజాలు ఉన్నారు, పోకిరి మహేష్లు ఉన్నారు. కావున వీళ్ళు ఎటువంటి వాళ్ళో మీకు తెలియాలంటే మీ పనులన్నీ పక్కన పెట్టి మా ఛానల్ను రెప్ప ఆర్పకుండా జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి స్టే ట్యూన్, డోంట్ గో అవే. నేను స్కూల్కి రానురా, నాకు భయం వేస్తుందిరా, నేను ఇంటికి వెళ్తానురా. ఒక్కరైనా మన ఫ్రెండ్ పారిపోయారా, అతన్ని ఎలాన చేసి పట్టుకొని వద్దాం, లేకపోతే సార్ నాకు పనిష్మెంట్ ఇస్తారా. రండ్రా వాడిని పట్టుకొని వద్దాం. రండ్రా రే, అందరు రండ్రా వెళ్దాం, తొందరగా రండ్రా, పదండ్రా. రే వద్దురా రే ఎత్తండ్రా పట్టుకోండ్రా. రే సార్ నన్ను లీడర్ గా పెట్టిపోయారు, ఎవరైనా మాట్లాడితే నేను చెక్కిస్తా. ఏంటబ్బా ఎవరు మాట్లాడట్లేదు, ఎవరి నేమైనా రాసి సార్తో మంచి పేరు కొట్టేయాలి. యూ స్టాండ్ అప్. నేనా లీడర్? నీ పేరేంటి? కోదండరాము లీడర్. మాట్లాడవు. వద్దు లీడర్, ప్లీజ్ లీడర్, సార్ వస్తే కొడతారు లీడర్. రే నువ్వేరా, లేరా, చెప్పు. అంటే లీడర్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పావు కదా, ఆగు నేనేం. వద్దు లీడర్, ప్లీజ్ లీడర్. మాట్లాడు. లీడర్ సార్ వచ్చి కొడతాడు లీడర్, ప్లీజ్ లీడర్. ఆ భయం మాట్లాడకన్నా ముందు ఉండాలి. కూర్చో. అయ్యో మీకు అన్ని సబ్జెక్ట్స్ ఇష్టమా ఫ్రెండ్స్? లేదు. ఒక్కొక్క సబ్జెక్ట్ అడుగుతా, దాని మీద మీ ఒపీనియన్ చెప్పాలి, సరేనా? ఓకే లీడర్. ఫస్ట్ తెలుగు గురించి ఎవరు చెప్తారు? నేను చెప్తా లీడర్, నేను చెప్తా. సరే చెప్పు. సూర్యుడు వస్తుంది వెలుగు, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు. వా ఏం చెప్పావురా, తెలుగు పరువు నిలబెట్టావురా. థ్యాంక్ యూ లీడర్. అయితే కూర్చో. హిందీ గురించి ఎవరు చెప్తారు? నేను చెప్తాను లీడర్. సరే చెప్పు. పిగ్గుని అంటారు తెలుగులో పంది, నాకు అర్థం కాని సబ్జెక్టే హిందీ. క్యా బాత్ హై, వా. బయటో. ఇంగ్లీష్ గురించి ఎవరు చెప్తారు? నేను చెప్తాను లీడర్, నేను చెప్తా. సరే చెప్పు. వర్షంని హిందీలో అంటారు బారిషు, గ్రామర్ రాసినా పాస్ అవ్వచ్చు ఇంగ్లీషు. అయితే గ్రామర్ రాసే పాస్ అవ్వదు కానీ సిట్ డౌన్. ఓకే లీడర్. మన క్లాస్ లో ఎంతమంది కవులు ఉన్నారు కదరా? అవును లీడర్. నెక్స్ట్ మ్యాథ్స్ గురించి ఎవరు చెప్తారు? నేను చెప్తా లీడర్, నేను చెప్తా. సరే చెప్పు. రాత్రి పూట కనిపిస్తాయి చుక్కలు, ఈ జన్మలో పాస్ గా నేను లెక్కలు. ఏం చెప్పావురా, పొట్టోడికి దోలు తీరిపోయింది. దీని గాని మ్యాథ్స్ వింటే నీకు పగటి పూటే చూపిస్తారు చుక్కలు. ఓకే నెక్స్ట్ సైన్స్ గురించి ఎవరు చెప్తారు? నేను చెప్తా లీడర్, నేను చెప్తా. ఓకే చెప్పు. పొద్దునే తెలుస్తారు వైన్స్, తొందరగా చనిపోవాలంటే చదవాలి సైన్స్. వేసేసాడు, బాగా వేసేసాడు. దీని గాని సైన్స్ మనం వింటే నిన్ను నిజంగానే చంపేస్తారు.
లాస్ట్ గా సోషల్ గురించి ఎవరు చెప్తారు? నేను చెప్తా లీడర్, నేను చెప్తా. ఓకే చెప్పు. పొద్దున తిన్నాను దోశలు, కళ్ళు మూసుకొని రాసిన పాస్ అవుతాం సోషలు. అయితే నువ్వు సోషల్ ఎగ్జామ్ కళ్ళు మూసుకొని రాసే పాస్ అయ్యావా? అవును లీడర్. అయితే నీ పేపర్ దిద్దినోడు కూడా కళ్ళు మూసుకొని దిద్దినట్లున్నారులే గాని కూర్చో. అరే అతను లీడర్ అయ్యి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు కదరా, ఇంకోసారి అతనికి గేమ్స్ లో పిలుచుకోకూడదురా. అవునవునరా. అవునరా. ఏ సార్ వస్తున్నట్లున్నారా, అందరు సైలెంట్ గా కూర్చోండి. సార్ వస్తున్నట్లున్నారా. సార్ గురించి మీకు ఇంకా పూర్తిగా తెలీదు. సార్ ఎవరనుకున్నారు? 6 అడుగుల అందగాడు, బల్లాల దేవుని భుజంగలవాడు, శక్తిలో బాహుబలిని మించినవాడు. సార్ వస్తే మనకు మోతలే. సార్ వస్తున్నట్లున్నారు. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి. స్టూడెంట్స్ ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు? నేను చూడలేదనుకుంటున్నారా? స్టూడెంట్స్ అల్లరి చేయకుండా బాగా చదువుకుంటే పెద్ద పెద్ద కార్లో తిరుగుతారు. అవునా సార్? మరి మీరెందుకు ఆటోలో వస్తున్నారు సార్? నన్నే ఆటోలో వస్తారంటారా? చెప్తా మీ సంగతి చెప్తా. స్టూడెంట్స్ ముందుగా అటెండెన్స్ చేస్తున్న అందరూ సైలెంట్ ఉండండి. ఓకే సార్. ఇంజనీర్లు ఆంజనేయులు కలబడితే వదలను రోయ్. ఎందుకురా ఎన్ని రౌండ్లు వేసావు? ఇది మహేష్ బాబు స్టైల్ సార్. ఎట్టలు ఎక్కువ చేస్తున్నావు, కూర్చో. పద్దుల పెద్దరాయుడు పద్దుల పెద్దరాయుడు. నీ పేరేమో పద్దుల పెద్దరాయుడు, నువ్వు వేసిందేమో చికిరి చికిరి సాంగ్. దానికి దీనికి ఏం సంబంధం ఉందిరా? ట్రెండ్ సార్. నువ్వు ఈ మధ్య ఎట్టాలు ఎక్కువ చేస్తున్నావు, కూర్చోపో. ప్రేమాభిషేకం దేవదాస్. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. వచ్చాను సార్. కూర్చో. ఇదేంటి పేరు ఇంత వింతగా ఉంది, నేను ఎప్పుడు వినలే. వార్తలు చదివే మూర్తి కొడుకు. వచ్చాను సార్. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నావు? హెడ్లైన్ సార్, ఇది హెడ్లైన్. అందుకే కదరా మీ నాన్న నీకు వార్తలు చదివే మూర్తి కొడుకు అని పేరు పెట్టారు. అవును సార్. మార్కండేయ శాస్త్రి. CHARI, he's Chari. He's gonna set a brand new story. CHARI, he's Chari. Ayo baboy chesta and kunde chori. వచ్చినా సార్. పామాయిల పార్వతి. కార్తీక దీపం వంటలక్క. సార్ కోదండరాముడు. కోదండరాముడంట కొమ్మలాల, వాడు కౌసల్య కుమరుడంట కొమ్మలాల. వచ్చాను సార్. అమరేంద్ర బాహుబలి.
నాకు కూడా WWF వచ్చు. బయటికి రా చూసుకుందాం. అలాంటిది ఏం లేదు సార్. సాంబా పుష్పరాజ్ లైన్లో ఉంటారా అస్సలు తగ్గేదే లేదు. మహానటి సావిత్రమ్మ నా పెళ్ళి అంట, ఓహ నా పెళ్ళి అంట, ఆహ నా పెళ్ళంట, ఓహ నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. వచ్చాడు సార్. ఇంతసేపు బాగా ఆడుకున్నారు. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, వాటికి ఆన్సర్ చెప్పగలుగుతారా? చెప్తాం సార్. పద్దుల పెద్దరాయుడు స్టాండ్ అప్. చెప్పండి సార్. ఎర్త్క్వేక్ అంటే ఏమి? అంటే సార్ అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? భూకంపం అంటే ఏమి? భూకంపమా సార్? భూమి తన చుట్టూ తాను తిరిగి తిరిగి కళ్ళు తిరిగి కింద పడి భూకంపం వస్తుంది సార్. అమ్మ బాబాయ్. అలానారా? నువ్వు రారా. వస్తున్నాను సార్. ఇప్పుడు వచ్చినారా భూకంపం? వచ్చింది సార్. కూర్చో. కార్తీక దీపం వంటలక్క స్టాండ్ అప్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ GST? గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ టేక్ కేర్ సార్. ఏంటి బాబా అన్న ఇంకోసారి? గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ టేక్ కేర్ సార్. అది కాదమ్మ, GST అంటే గుడ్ సర్వీస్ ట్యాక్స్. అవునా సార్? కూర్చో. మార్కండేయ శాస్త్రి స్టాండ్ అప్. లేచినా సార్. రెండో ఎక్కం చెప్పు. రెండో ఎక్కమా సార్? ఎంతసేపు సార్? 2 సెకండ్లో చెప్పి పాడేస్తా. చెప్పు చెప్పు. చెప్తున్నాను చూడండి సార్. ఓం 2 అక్కం 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 స్వాహ స్వాహ. 2 ఆకులు 2 ఒక్కలు నా కాలుకు వేసి నమస్కారం చేసుకోండి. నేనా? మీరు కాదు సార్. ఓం 2 6 12 2 7 14 2 2 8 16 2 9 18 2 10 20 స్వాహ స్వాహ. సార్, 2వ ఎక్కం ముగిసింది, 3వ ఎక్కం ముహూర్తం దగ్గరకు వస్తుంది, చెప్పొచ్చా? ఎక్కలు చెప్పమంటే మంత్రాలు చెప్తున్నావారా? సార్, నాకు అలానే వచ్చు సార్. చదివే మూర్తి కొడుకు స్టాండ్ అప్. లేచినా సార్. ఇంతేపు వాడు ఎక్కలు చెప్పమంటే మంత్రాలు చెప్పాడు. నువ్వన్నా సరే చెప్పురా నాయనా. సరే సార్. చెప్పు చెప్పు. ఇగో చెప్తున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తుకోడు కదా ఈ పదేకం. ఓ లెక్కన నాకు ఈనాటి పదేకం చదువుతున్నది మూర్తి కొడుకు. పదేకం 10 10 2 20 బాగానే ఉన్నాయి. 10 3 30 అదుపు తప్పి 14 40 ఢీ కొనక 15 50 అక్కడక్కడే దుర్మరణం పాలైంది. 16 40 17 70కి తీవ్ర గాయాలైనాయి. ఇప్పుడే అందిన వార్త 15 80కి మధ్య స్థిమితం లేక తప్పిపోయింది కనపడలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 90 రూపాయలు అందజేస్తానన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు 10 పళ్ళ 100. ఎక్కాలు చెప్పమంటే వార్తలు చదువుతావు కదరా మూర్తి. నాకు అలాగే వచ్చు సార్. కూర్చో. మహానటి సావిత్రమ్మ స్టాండ్ అప్. ఫాస్ట్ ఫాస్టర్ ఫాస్టెస్ట్. టెల్ మీ ఇన్ తెలుగు. ఉరుకు జల్దురుకు ఉరుకు దీని తల్లురుకు. మళ్ళీ చెప్పు. ఉరుకు జల్దురుకు ఉరుకు దీని తల్లురుకు. మాయమ్మే ఎంత బాగా చెప్పావు తల్లి. ఇంజనీర్లు ఆంజనేయులు లేరా? చెప్పండి సార్. సెలవు కొరకు మీ క్లాస్ టీచర్ కి లెటర్ రాయమంటే ఎందుకు రాయలేదురా? అతనికి రాసి వేస్తారు. సెలవు అడిగినా ఇవ్వడు. అయితే మీ క్లాస్ టీచర్ కి చెప్తా రాగు. పామాల పార్వతి స్టాండ్ అప్. ఇది ఏ తరగతమ్మా? 10వ తరగతి. అలా కదమ్మా. ఇది ఏ క్లాస్? మిడిల్ క్లాస్. మీ స్కూల్లో ఎవరు బాగా చదువుతారు? మా క్లాస్ టీచర్. స్టూడెంట్స్, 5 సైంటిస్ట్ల పేరు నేర్చుకోరమ్మన్నా. నేర్చుకొచ్చారా? నేర్చుకొచ్చారా? అయితే లైన్ వైజ్ చెప్పండి.
థామస్ ఆల్వా ఎడిసన్. ఎల్లప్రగడ సుబ్బారావు. వసీకరణ్ సార్. మా అవ్వ సార్. నుండు ఏం పేరు చెప్పారా? వసీకరణ్ సార్. వసీకరణ. అతనెవర్రా? రోబో సినిమాలో అతనే సైంటిస్ట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అతను ఏం కనిపెట్టారు? చిట్టి రోబోట్ సార్. నుండు నువ్వేం పేరు చెప్పారా? మా అవ్వ సార్. అవ్వనా? మేడం క్యూరీనా? కాదు సార్, మా అవ్వే సార్. అవ్వనా? అవ్వ ఏం కనిపెట్టిందిరా? పొగ్గటం సార్. పొగ్గుట్టమ్మా. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఉంటారు కదా సార్, అలానే సార్. అయితే నువ్వు ఒక పీరియడ్ లేచుండురా, నువ్వు రోజు మొత్తం లేచుండురా. మా అవ్వే చెప్తుంది సార్ రోజు నేనే కనిపెట్టానని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. కూర్చో. స్టూడెంట్స్, ఇప్పుడు క్వశ్చన్స్ అయిపోయాయి. ఎగ్జామ్ పేపర్స్ ఇస్తున్నా, అందరు సైలెంట్ ఉండండి. వద్దు సార్ అంటారా? అయితే నేను ఖచ్చితంగా ఇస్తా. ఇది ఎవరిదిరా పేపర్? పుష్పరాజ్. ఏం రాసి ఎగ్జామ్ అంటారా? బాగానే రాశాను కదా సార్. అలా కాదు, నువ్వు ఇక్కడ ఏం రాసావంటే వాటర్ లో ఉండే 5 జీవరాశుల పేర్లు రాయండి అంటే ఏం రాసావురా? కరెక్ట్ గానే రాశాను కదా సార్, కప్ప అని. అలా కాదురా, నువ్వు ఇక్కడ ఏం రాసావంటే కప్ప, దాని తల్లి, దాని తండ్రి, దాని అన్న, దాని చెల్లి, కింద ఏదో రాసి కొట్టేసావు కదరా? దాని లవర్ సార్. వేసేసాడు, బాగా వేసేసాడు. మరి ఎందుకు కొట్టేసావురా? పైన తల్లిదండ్రులు ఉన్నారని. బాగా రాసావులే, బాగుపడతావు. ఇది కార్తీక దీపం వంటలక్క పేపర్. ఏమ్మా ఏం రాసావమ్మా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ రాయమంటే ఏం రాసావమ్మా? కరెక్ట్ గానే రాశాను కదా సార్. అలా కదమ్మా, నువ్వు ఇక్కడ ఏం రాసావంటే ఫస్ట్ వరల్డ్ వార్ హ్యాపెన్ ఫస్ట్, సెకండ్ వరల్డ్ వార్ హ్యాపెన్ సెకండ్, ఫస్ట్ వరల్డ్ వార్ హ్యాపెన్ బిఫోర్, సెకండ్ వరల్డ్ వార్ హ్యాపెన్ ఆఫ్టర్. ఏమమ్మా ఇది? అదే కరెక్ట్ సార్. ఈయనొకడు సాంబా కప్ప ప్లస్ కప్ప కలిపి రాయమంటే కట్టప్ప అని రాశాడు. ఇది ఇంకో రకమైన పేపరు. ఇది ఎవరిది అంటే కోదండరాముడిది. బావాల గురించి రాయమంటే హరీష్ బావా, అనిరుద్ బావా, సురేష్ బావా. ఇవి రా బావాలంటే. సార్ నా మార్కులు. నీ మార్కులు నాకు వేయడం అవ్వలేదురా. ఎందుకు? నేను ఎగ్జామ్ రాసాగా. నువ్వు రాసినా నేను వెయ్యలేకపోయా. ఏ జీతం తీసుకోవట్లేదా? తీసుకున్నా నేను వెయ్యలేకపోయా. నా జీవితం నాశనం చేస్తాడా? అంత శక్తి నాకు లేదు. మరెందుకు? క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చి ఆన్సర్ పేపర్ నువ్వు ఇంటికి తీసుకువెళితే ఎలా మార్కులు వేయడం? సారీ సార్. ఇక నుంచి అయినా జాగ్రత్త, ఆన్సర్ షీట్ మాకు ఇవ్వు నాయనా. ఓకే సార్. ఇప్పుడు మ్యాథ్స్ పేపర్స్ ఇస్తాను. వద్దు సార్. మీరు వద్దంటే నేను ఏం చేస్తా? మేము వద్దంటే మీరు ఖచ్చితంగా ఇస్తారు సార్. అయితే ఖచ్చితంగా ఇస్తా. ప్రేమాభిషేకం దేవదాస్ 100కు 2. ఇంజనాయిల ఆంజనేయులు ఏం రాసావురా? రారా. పద్దుల పెద్దరాయుడు 100కి 3. నేను కొడితే ఎలా ఉంటుందో వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు తెలీదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. నేను కొడితే నువ్వు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళొస్తావు. చూస్తావా? వెళ్ళొచ్చావా అమ్మా నాన్న దగ్గరికి? వెళ్ళొచ్చాం సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమరేంద్ర బాహుబలి పేపర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సార్ ఇంతసేపు మాతో ఆడుకున్నారు, కొంచెం కూల్గా ఉండి ఇక్కడ వచ్చిన వంటి మా ఫ్యాన్స్ కోసం ఒక స్టెప్ వేయండి సార్. నేను డాన్సా? నో ఓకే. Step